హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రీసెంట్గా టీజీపీఎస్సీ హెచ్డబ్ల్యూఓ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ ఎగ్జామ్స్ వచ్చేసి మనకు లాస్ట్ మంత్ జూన్ 24th నుంచి 29th మంది అయితే కండక్ట్ చేశారు. వీటికి సంబంధించి మనకి ఈరోజు అయితే రెస్పాన్స్ షీట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీనిలో మనకు పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ అయితే ఉంది. ఈ జనరల్ స్టడీస్ విభాగం నుంచి క్వశ్చన్స్ ఏ విధంగా అడిగారనేది వీడియోలో అయితే చూద్దాం. మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కొంతమంది పేపర్స్ అయితే పంపించడం జరిగింది. సో మనకి ఇవి రాబోయేటువంటి పోటీ పరీక్షలకు చాలా యూజ్ అవుతాయి. ముఖ్యంగా గ్రూప్ 2, గ్రూప్ 3 కావచ్చు. ఇంకా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తామని చెప్పేసి చెప్తుంది కనుక సో ఇప్పుడు మనకు 2024లో జరిగేటువంటి ఎగ్జామ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ మనకు ఈ ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ రిపీట్ కావచ్చు. సో ఏ టాపిక్స్ని ఎక్కువగా చూడాలనేది కూడా ఈ వీడియోలో మీకు చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా తెలంగాణ గ్రూప్ 2, గ్రూప్ 3కి యూజ్ అయ్యేటువంటి ర్యాపిడ్ రివిజన్ కోర్స్ అనేటువంటి తీసుకురావడం జరిగింది. దీని ద్వారా మీకు గ్రూప్ 2కి సంబంధించినటువంటి 4 పేపర్స్ కావచ్చు, గ్రూప్ 3కి సంబంధించినటువంటి 3 పేపర్స్ సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది అందించడం జరుగుతుంది. ఇది మనం ప్రముఖ ఫ్యాకల్టీ చేత ఈ క్లాస్ అయితే చెప్పించడం జరిగింది. సో దీనిలో మీకు రాబోయేటువంటి లేటెస్ట్ ఎకానమీ సర్వే, అది ఇండియాకి సంబంధించి కావచ్చు, తెలంగాణకు సంబంధించిన సర్వే కావచ్చు, అదేవిధంగా బడ్జెట్కి సంబంధించినటువంటి వీడియోస్ కూడా యాడ్ చేయబడతాయి. అండ్ కరెంట్ పాలిటిక్స్ సంబంధించినటువంటి అంశాలు కూడా యాడ్ చేస్తాం. సో ఇది లాంచింగ్ డే సందర్భంగా గత 2 days నుంచి దీన్ని మనం 199 రూపీస్కి అందిస్తున్నాం. సో దీనికి సంబంధించి ఈ రోజే లాస్ట్ అయితే ఉంది ఆఫర్. సో రేపు దీని యొక్క ప్రైస్ అనేది 499 రూపీస్ చేయబోతున్నా. ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా ఈరోజు తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా మీకు గ్రూప్ 2, గ్రూప్ 3కి యూజ్ అయ్యేటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఉంది. ఒకసారి మీరు మన యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. దానికి సంబంధించి ఇక్కడ మీకు ఫ్రీ సెషన్స్ క్లాసెస్ ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే ఈ కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ జనరల్ స్టడీస్ పేపర్ వచ్చేసి 27th రోజు కండక్ట్ చేసినటువంటి పేపర్. సో ఆ రోజు మనకు ఎటువంటి క్వశ్చన్స్ అడిగారనే చూద్దాం. కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇక్కడ మనం డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి. సో నేను ఈ కలెక్ట్ చేసిన పేపర్స్ అన్ని నేను మన టెలిగ్రామ్లో లేదంటే మన యాప్లో నేను అక్కడ ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాను. మీరు మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే మన టెలిగ్రామ్లో జాయిన్ కాండి. వితిన్ 2 daysలో అన్ని కలెక్ట్ అయిన తర్వాత నేను ఒక దగ్గర మీకు వీటిని అందించడం కూడా జరుగుతుంది. ఇవి మీకు చాలా యూజ్ అవుతాయి. ఈ టాపిక్స్ మీరు కొంచెం ఎక్కువగా ఫోకస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. క్వశ్చన్స్ ఎట్లా అడుగుతున్నారని మనకు తెలుస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత క్వశ్చన్స్ యొక్క సరళి కూడా కొంచెం చేంజ్ అయింది కనుక సో ఈ నేపథ్యంలో మనం ఆ ట్రెండ్కి తగ్గట్టుగా క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనం సక్సెస్ అయ్యేటువంటి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మనం ఈ ఎగ్జామ్ సంబంధించి ఇక్కడ మనం ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే ఇక్కడ ఒక వైపు వచ్చేసి మనకు సంఘటన పేరు అని చెప్పేసి ఇక్కడ దేశం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ప్రకృతి వైపరీత్యాలను వాటికి సంబంధించి సరైన దేశంతో జతపరచుమన్నమాట. ఇక్కడ మనకు ఈ మరాఫీ పర్వత విస్ఫోటనం, దీన్ని మనం మెరాఫీ అని చెప్పేసి కూడా అంటాం. అదేవిధంగా అల్వోరా ఉష్ణమండల తుఫాను అండ్ మోకా లేదా మోచా తుఫాన్, వీటికి సంబంధించి ఏ దేశంతో ఇవి రిలేషన్ ఉన్నాయని చెప్పేసి అడుగుతున్నాడు. సో మనం చాలాసార్లు చూసాం, మనం డే వైజ్ కరెంట్ అఫేర్లో కూడా మీకు చాలాసార్లు నేను చెప్పాను. ఈ మెరాఫీ లేదా మరాఫీ పర్వతం అనేటువంటిది మనకు ఇండోనేషియాలో ఉంటుంది. ఇది అక్కడ చాలా చురుకుగా ఉండేటువంటి అగ్నిపర్వతం అని చెప్పేసి కూడా చూస్తాం. చాలాసార్లు ఇది మనకు వార్తల్లో కూడా ఉందన్నమాట. మనమే చాలాసార్లు డిస్కస్ చేసినాం. ఇక ఒక్క విషయం కనుక ఇక్కడ తెలిసినట్లయితే ఇండోనేషియాకు సంబంధించినటువంటి అంటే ఈ మెరాఫీ పర్వత విస్ఫోటనం అనేది ఇండోనేషియా అనేది మీకు కనుక తెలిసినట్లయితే ఇక్కడ ఆన్సర్ ఈజీగా చేయవచ్చు. ఎందుకంటే ఇక్కడ A3 తోటి ఉన్నటువంటిది ఒకే ఒక ఆప్షన్ ఉంది, అది మనకు ఆప్షన్ 2 అవుతుంది. చూడండి. సో ఇట్లా మనకు కొన్ని సింపుల్గా కూడా మనం వీటిని ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఒకటి తెలిసినా కూడా ఆన్సర్ చేసేటువంటి ఛాన్స్ కూడా ఉంటుంది. ఇది మనం చాలాసార్లు డిస్కస్ చేస్తాం. మన కరెంట్ అఫైర్స్లో కూడా మనం ఈ మెరాఫీ అగ్నిపర్వతానికి సంబంధించి అయితే రాయడం జరిగింది. సో ఇది ముఖ్యంగా మనకి ఏంటంటే ఇండోనేషియాలో చాలా యాక్టివ్గా ఉండేటువంటి వాల్కనో అని చెప్పేసి కూడా పిలుస్తారనమాట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకు ఈ మోచా తుఫాన్ సంబంధించి కూడా మనం చాలాసార్లు డిస్కస్ చేస్తాం. దీన్నే మోచా లేదా మోకా అని చెప్పేసి కూడా పిలుస్తారు. సో ఇది మయన్మార్లో దీన్ని అంటే ఈ తుఫాన్ ఎఫెక్ట్ అనేటువంటిది ఎక్కువగా ఉందన్నమాట. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 2023లో ఒక 6 ముఖ్యమైనటువంటి తుఫాన్లు అనేటువంటి మనం చూస్తాం. సో వాటికి సంబంధించి మనకు చాలా ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు. రీసెంట్గా జరిగినటువంటి DAO ఎగ్జామ్లో కూడా వీటికి సంబంధించి క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో 2023లో మొత్తం 6 తుఫాన్లు ఉంటాయి. దీనిలో ఎట్లా అంటే మనకు 4 వచ్చేసి బంగాళాఖాతంలో, 2 వచ్చేసి మనకేంటంటే ఈ అరేబియా మహాసముద్రంలో రావడం జరిగిందనమాట. ఈ ఏదైతే బంగాళాఖాతంలో వచ్చినటువంటి 4 తుఫాన్లో మనకి మోచా లేదా మోకా తుఫాన్ ఒకటి. సో అవి గుర్తుంచుకోండి. సో ఈ 4లో మనకు ఒకటి మోకా అవ్వచ్చు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మిచాంగ్, మెతిలి అండ్ హమున్ అనేటువంటి బంగాళాఖాతంలో వచ్చినాయి. 2023లో వచ్చినటువంటి 6. ఇక 2 వచ్చేసి మనకు అరేబియా మహాసముద్రంలో రావడం జరిగింది. ఒకటి వచ్చేసి తేజ్ అని, బిఫర్జాయ్ అని చెప్పేసి చూస్తాం అనమాట దీంట్లో. సో ఇక్కడ మనం ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే మనకి ఇచ్చినటువంటి మోచా తుఫాన్కి సంబంధించి కనుక చూసినట్లయితే దీనికి నేమ్ పెట్టింది ఎవరని కూడా మనకు అడిగారు. యమన్ అనేటువంటి దేశం దీనికి నేమ్ పెట్టడం జరిగింది.
ఓకేనా, ఇది కూడా ఇంపార్టెంట్. సో ఇక్కడ మీకు ఈ 2 తెలిసినా కూడా, లేకుంటే ఏదైనా ఒకటి తెలిసినా కూడా దీనికి ఆన్సర్ చేయవచ్చు. ఇంకా నెక్స్ట్ ఆల్వోరా ఉష్ణమండల తుఫాన్ అనేటువంటిది మడగస్కర్. సో ఇది ఆన్సర్ వచ్చేసి మనకు 1 అవుతుంది. సో దీనిలో ఏ అండ్ సి మన కరెంట్ అఫైర్స్లో మనం చాలాసార్లు డిస్కస్ చేసామండి. చాలా ఈజీగా మీరు దీన్ని ఎలిమినేట్ చేయవచ్చు ఏదైనా ఒక పాయింట్ తెలిస్తే. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే సెకండ్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే జాగ్రఫీ నుంచి అడిగినటువంటి క్వశ్చన్ ఇది. పొరుగు దేశాలైనటువంటి నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక మరియు ఆఫ్ఘనిస్తాన్లను వాటి యొక్క మొత్తం ఉపరితల వైశాల్యానికి సంబంధించి ఆరోహణ క్రమంలో అమర్చండి అని చెప్పేసి అన్నాడు. చూడండి, ఇది చాలా డిఫికల్ట్ క్వశ్చన్. జనరల్గా మనం ఈ క్వశ్చన్ ఎట్లా చూసామంటే గతంలో భారతదేశంతో బార్డర్ షేర్ చేసుకున్నటువంటి దేశాలకు సంబంధించి ఏదైనా అప్పుడు కరెంట్ ఇష్యూస్ ఉంటే వాటికి సంబంధించి అడిగేది, లేదంటే దానికి సంబంధించినటువంటి బార్డర్ షేర్ పరంగా అత్యధికంగా ఏ దేశంతో బార్డర్ షేర్ చేసుకుంటుంది వాటిని ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో అమర్చమనేది అనమాట. సో కాకపోతే ఇక్కడ చూసినట్లయితే ఈ పక్కకు ఉండేటువంటి దేశాలకు సంబంధించి వాటి యొక్క ఏరియా వైజ్ అమర్చమన్నాడు. ఇది చాలా డిఫికల్ట్ క్వశ్చన్ అనుకోవచ్చు. జనరల్గా మనకు బార్డర్ షేర్ పరంగా చూసినట్లయితే బంగ్లాదేశ్ అనేటువంటిది అత్యధికంగా మనం బార్డర్ షేర్ చేసుకుంటాం. దగ్గర మనకు 4096 కిలోమీటర్ల మనకు బార్డర్ షేరింగ్ ఉంటుంది. దాని తర్వాత మనకు సెకండ్ వచ్చేసి చైనా ఉంటుంది. దాని తర్వాత మనకు పాకిస్తాన్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ అడిగిన క్వశ్చన్ డిఫరెంట్ అనమాట. సో ఇక్కడ ఈ దేశాల యొక్క వైశాల్యాలను ఆరోహణ క్రమంలో అమర్చమన్నాడు. సో శ్రీలంక అనేది అతి తక్కువ ఉంటుంది. దాని తర్వాత మనకు నేపాల్, తర్వాత ఆఫ్ఘనిస్తాన్, తర్వాత పాకిస్తాన్ అనేటువంటి ఉంటుంది. ఇది చాలా డిఫికల్ట్ క్వశ్చన్ అనుకోవచ్చు అనమాట. సో ఈ రకంగా కూడా మన క్వశ్చన్స్ అడుగుతున్నారు. మనం భారతదేశం ఇక్కడ మీరు ఇంకా చూసుకోవాల్సిందంటే భారతదేశానికి ఆనుకున్నటువంటి దేశాలకు సంబంధించి ఏమైనా డిస్ప్యూట్స్ ఉన్నా కూడా వాటిని చూసుకోవాలి. అండ్ ముఖ్యంగా చైనా తోటి మనకు చాలా గొడవలు జరుగుతున్నాయి. సో వాటికి సంబంధించి మనకు అడగవచ్చు. అండ్ అంతకుముందు మనం ఇంకా ఈజీ క్వశ్చన్స్ ఎట్లా అడిగేది, సరిహద్దు రేఖ అడిగేది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తోటి డ్యూరాంట్ రేఖ అని చెప్పేసి చూస్తాం. అండ్ పాకిస్తాన్ తోటి రాడీ క్లిప్ అని చెప్పేసి చూస్తాం. మెక్మోహన్ వచ్చేసి చైనా తోటి, బంగ్లాదేశ్ తోటి రాడీ క్లిప్ అని చెప్పేసి ఇట్లా చూస్తాం అనమాట. లేదు అంటే ఈ దేశాలతోటి మన రాష్ట్రాలు ఏ రాష్ట్రాలు బార్డర్ షేర్ చేసుకుంటున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఆఫ్ఘనిస్తాన్ తోటి ఓన్లీ లడక్ మాత్రమే షేర్ చేసుకుంటుంది. అట్లా మనకు పాకిస్తాన్ తోటి ఏ రాష్ట్రాలు షేర్ చేసుకుంటున్నాయి లేని దాన్ని గుర్తించమని చెప్పేసి మన ప్రీవియస్లో క్వశ్చన్స్ అడిగారు. సో వాటిని కూడా మీరు ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి. మన ముందు వాటిని కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనం నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసినట్లయితే, సో ఇది మనకు తెలంగాణ హిస్టరీకి సంబంధించి అడగడం జరిగిందనమాట. క్రింది వాటిలో వేములవాడ చాళుక్యుల యొక్క అధికార భాష ఏదని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించి మన ఆన్సర్ చూసినట్లయితే కన్నడ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఇవ్వడం జరిగింది. తెలుగును కూడా వీళ్ళు ఆదరిస్తారు. ఇక్కడ కొంత కన్ఫ్యూజ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. తెలుగు లేదా కన్నడ అని చెప్పేసి మనకు కొంత కన్ఫ్యూజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇటీవల కాలంలో మీరు చూసినట్లయితే మనం ఎక్కువగా తెలంగాణ హిస్టరీకి సంబంధించి కాకతీయులకు సంబంధించి చూస్తాం. దాని తర్వాత మనం ఆసఫ్ జాహీలకు సంబంధించి చూస్తాం, శాతవాహనులు చూస్తాం అనమాట. ఈ 3 చాప్టర్స్ మనం ఎక్కువగా చూస్తాం. లేదా తర్వాత కుతుబ్ షాహీలు. కాకపోతే ఇటీవల పేపర్లో ఎక్కువగా మనకు వేములవాడ చాళుక్యులకు సంబంధించి కంపల్సరీ క్వశ్చన్ ఉంటుందండి. సో చాలా చిన్నగా ఉంటుంది చాప్టర్, నెగ్లెక్ట్ చేయకండి. ఈ చాప్టర్లోకి వెళ్ళి కంపల్సరీ ఒక బిట్ అడుగుతున్నాడు. ఏ ఎగ్జామ్ తీసుకున్నా కూడా కంప్లీట్గా చదివడం ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఇది ఎక్కడ చూస్తాం, మనం వేములవాడ చాళుక్యులకు సంబంధించి కన్నడ సాహిత్యాన్ని మనం 2వ అరకేసరి ఉంటారు కదా. సో ఈ 2వ అరకేసరి టైంలో మనకు అక్కడ వేములవాడ చాళుక్యులు అతి గొప్పవాడుగా చెప్పేసి మనం 2వ అరకేసరిని అయితే పిలుస్తాం. సో అతను కన్నడ సాహిత్య పోషకుడిగా గుర్తింపు పొందాడు అనమాట. సో 2వ అరకేసరి ఆస్థాన కవి అయినటువంటి పంపకవి రచించినటువంటి విక్రమార్జున విజయంలో ఇతని గురించి కూడా ఉంటుందన్నమాట. ఓకే, ఈ పంపకవి కూడా మనకు ఈ కన్నడ సాహిత్యంలో చాలా పేరు పొందినటువంటి వ్యక్తి కింద మనం చూస్తాం. సో ముఖ్యంగా అక్కడ ఈ 2వ అరకేసరికి ఈ పంపకవికి మనకు జగిత్యాల తాలూకాలో ఉన్నటువంటి ధర్మపురి అనేటువంటి గ్రామాన్ని కూడా అగ్రహారంగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 2వ అరకేసరి తోటి మనకు అరకేసరి జీనాలయం అనేటువంటిది కూడా బోధనలో ఉంది. మీరు కంప్లీట్గా వేములవాడ చాళుక్యులకు సంబంధించిన చాప్టర్ను కొంచెం జాగ్రత్తగా చదవండి. ఇక్కడ నుంచి మనకు క్వశ్చన్స్ అనేది రిపీట్ అవుతున్నాయి. సో మన వేములవాడ చాళుక్యులకు సంబంధించినటువంటి మూల పురుషుడు ఎవరు అనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూద్దాం. నేను కొంచెం డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నెక్స్ట్ మిగతా పేపర్స్ కూడా మన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని ఇదే రకంగా చూద్దాం. కొంచెం టైం తీసుకున్నప్పటికీ కూడా మీకు కూడా ఐడియా వస్తుంది. నెక్స్ట్ కమింగ్ ఎగ్జామ్లో ఏ టాపిక్స్ని ఎక్కువగా చూడాలనేటువంటి ఒక ఐడియా ఉంటుందనే ఉద్దేశంతో టైం తీసుకుంటున్నాను. నేను కొంచెం ఓపిక్గా వినేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 4 కనుక చూస్తే మనకు పాలిటీ నుంచి క్వశ్చన్ అడగడం జరిగింది. సో రాజ్యాంగ అసెంబ్లీకి కమిటీకి సంబంధించి క్రింది జాబితా 1 అండ్ జాబితా 2 తోటి జతపరచమన్నాడు. ఇక్కడ ఒకవైపు వచ్చేసి ఇక్కడ మనకు ఈ రాజ్యాంగ రచనకు సంబంధించినటువంటి కమిటీలు ఇచ్చాడు, వాటికి సంబంధించినటువంటి అధ్యక్షులకు సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో పాలిటీలో కూడా మీరు ఇటీవల కాలంలో చూసినట్లయితే ఈ రాజ్యాంగ రచనకు సంబంధించి కంపల్సరీ ఒక బిట్ ఉంటుందండి. రాజ్యాంగ రచన కావచ్చు, ప్రవేశిక అండ్ చట్టాలు, ఓకేనా. దాంతోపాటు మనకు 73, 74 ఇవి ఎక్కువగా రిపీట్ అవుతున్నటువంటి ఏరియాస్, ఓకేనా.
టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసిన ఎగ్జామ్లో మనకి ఎక్కువగా ప్రవేశిక కావచ్చు, రాజ్యాంగ రచన కమిటీలకు సంబంధించి అండ్ అదేవిధంగా చట్టాలు మనకు స్టార్టింగ్లో చూస్తాం కదా, చట్టాలకు సంబంధించి 73, 74 రాజ్యాంగ సవరణకు సంబంధించి అండ్ రాష్ట్రపతి యొక్క అధికారులు, ఈ 5-6 టాపిక్స్లోకి వెళ్ళి కంపల్సరీ క్వశ్చన్స్ ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి. మీరు ఫస్ట్ ఓన్లీ జనరల్ స్టడీస్ విభాగం చదివేటప్పుడు, పాలిటిక్స్ చదువుతున్నప్పుడు వీటిని కంప్లీట్ చేయండి ఫస్ట్. ఓకే, ఇక్కడ నుంచి కంపల్సరీ బిట్ వస్తుంది. ముఖ్యంగా ఈ కమిటీలకు సంబంధించి ఇక్కడ చూసినట్టు మన కేంద్ర అధికార కమిటీకి వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ ఉంటాడు, అండ్ విధాన నియామక కమిటీకి వచ్చేసి రాజేంద్ర ప్రసాద్ ఉంటాడు, అదేవిధంగా ప్రొవిన్షియల్ రాజ్యాంగ కమిటీకి వచ్చేసి వల్లభాయ్ పటేల్ ఉంటాడు, ఇది మనకు అతిపెద్ద కమిటీ అని చెప్పేసి అంటారు. అదేవిధంగా ముసాయిదా కమిటీ వచ్చేసి అంబేద్కర్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ముసాయిదా కమిటీకి సంబంధించిన సభ్యులు కూడా అడుగుతారు. ముసాయిదా కమిటీలో ఎంతమంది సభ్యులు ఉన్నారు వాళ్ళకి సంబంధించి కూడా మనకు అడగడం జరిగింది. ఇది 1+6 ఉంటారు. అండ్ ముసాయిదా కమిటీ ఎప్పుడు ఏర్పడిందని కూడా ప్రీవియస్లో చాలాసార్లు అడిగిందండి. అంటే ఫస్ట్ 1947 ఆగస్టు 29 ఏర్పడుతుంది. ఇది డైరెక్ట్ డేట్ కూడా అడిగాడు ముసాయిదా కమిటీకి సంబంధించి. దీనిలో సభ్యులను కూడా అడిగారు. ముసాయిదా కమిటీ చైర్మన్గా మనకు బిఆర్ అంబేద్కర్ గారు ఉంటారు. అండ్ దీనిలో ముసాయిదా కమిటీ సభ్యులు వచ్చేసి గోపాలస్వామి అయ్యంగార్ కావచ్చు, అండ్ కేఎం మున్షి గారు కావచ్చు, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, సయ్యద్ మహమ్మద్ సాదుల్లా అండ్ మాధవరావు అని చెప్పేసి. సో అతను చనిపోతాడు మధ్యలో, మళ్ళీ వేరే వ్యక్తి రావడం జరుగుతుంది. తర్వాత టీటీ కృష్ణమాచారి అని చెప్పేసి ఇట్లా మనకు దానిలో ఉన్నటువంటి పర్సన్స్ మీద కూడా మనకు క్వశ్చన్స్ అడిగారు. ఇంకా అదే కాకుండా రాష్ట్రాల రాజ్యాంగ కమిటీ కావచ్చు, సారథ్య కమిటీ, రూల్స్ కమిటీ, సంప్రదింపుల కమిటీ అని చెప్పేసి ఇట్లా కమిటీలు ఉన్నాయి. సో వీటిని కూడా మీరు జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 5 కనుక చూసినట్లయితే ఇది మనకు సెంట్రల్ స్కీమ్స్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ కూడా అనుకోవచ్చు. మనం చాలాసార్లు డిస్కస్ చేసినటువంటి బిట్ ఇది. డాష్ అనేది కళాకారులు మరియు హస్తకళలకు సంపూర్ణ సహకారం, ఎవరి ప్రమేయం లేకుండా సహాయాన్ని అందిస్తుంది. సో ఇందులో నైపుణ్యాన్ని మెరుగుపరచడంతో పాటు 3 లక్షల వరకు తాకట్టు రహిత రుణాలు కూడా ప్రభుత్వం అందిస్తుందన్నట. ఇది ఏ స్కీమ్ అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా. సో ఇది వచ్చేసి మనకు 2023లో ప్రారంభించినటువంటి పిఎం విశ్వకర్మ పథకం. మన కరెంట్ అఫైర్స్లో కూడా చాలాసార్లు డిస్కస్ చేసాం. సో దేశంలో ఉన్నటువంటి కుల వృత్తుల వారికి తక్కువ వడ్డీ, అంటే ఎటువంటి పూచికత్త లేకుండా రుణ సహాయం అందించేటువంటి ఈ పిఎం విశ్వకర్మ అనేటువంటి పథకాన్ని మనకు 2023లో మనకిప్పుడు సెప్టెంబర్ 15న మోడీ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో మనకు ఒక 4-5 స్కీమ్స్ ఎక్కువగా రిపీట్ చేస్తున్నాడు. ఇది ఈ సెంట్రల్ స్కీమ్స్కి సంబంధించి ముఖ్యంగా పిఎం జనాబ్ అని చెప్పేసి మనకు ఈ ఆదివాసీల హక్కుల కోసం బిర్సా ముండా జయంతి సందర్భంగా మనకు జార్ఖండ్లో 2023 నవంబర్ 15న స్టార్ట్ చేసినటువంటి స్కీమ్ కావచ్చు, పిఎం సూర్యగర్కి సంబంధించినటువంటి స్కీమ్ కావచ్చు, అండ్ డ్రోన్ దీదీ యోజన కార్యక్రమానికి సంబంధించినటువంటి స్కీమ్ కావచ్చు. సో వీటి మీద ఇటీవల డిఏఓ ఎగ్జామ్ కావచ్చు అండ్ టీజీపీఎస్సీ కండక్ట్ చేసిన చాలా ఎగ్జామ్లో క్వశ్చన్స్ రిపీటెడ్గా వచ్చినాయి. సో ఆ స్కీమ్స్ని మీరు ఎక్కువగా చూసేటువంటి ప్రయత్నం చేయండి. నేను లేటెస్ట్ స్కీమ్స్ పైన కూడా ఒక వీడియో చేస్తాను, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ పైన కూడా చేస్తాను. ఇప్పుడు మనకు బడ్జెట్ వస్తుంది కదా, ఆ బడ్జెట్ వచ్చిన తర్వాత దానిలో బడ్జెట్ను మిళితం చేస్తూ నేను ఈ స్కీమ్స్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. అయితే ఇక్కడ మనకి పిఎం విశ్వకర్మ గురించి కనుక చూసినట్లయితే ఇది ముఖ్యంగా ఏంటంటే 18 వర్గాలకు సంబంధించి లబ్ధి చేకూరే విధంగా ఈ స్కీమ్ తీసుకొచ్చారు. అది కూడా ఇంపార్టెంట్. మనకు క్వశ్చన్ డైరెక్ట్ అడిగాడు ఇటీవల కాలంలో ఎన్ని వర్గాలకు సంబంధించినవి. 18 వర్గాలకు సంబంధించి దీనిలో ఈ 18 కుల వృత్తులకు సంబంధించిన వారికి సంబంధించి ఇది వర్తిస్తుంది. వారికి ఇది 3 లక్షల వరకు ప్రభుత్వం ఎటువంటి పూచికత్త లేకుండా ఈ రుణం అందిస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించి ఒకసారి ఆ స్కీమ్ కంప్లీట్గా మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించి మనకు ఈ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అనేటువంటి అమల్లోకి వచ్చిన తర్వాత దేశంలో మొట్టమొదటిసారిగా మనకు జమ్మూ కాశ్మీర్లో ఇది స్టార్ట్ కావడం జరిగింది. అది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏవైతే 4-5 స్కీమ్స్ ఉన్నాయి కదా, వాటి మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 6 కనుక చూసినట్లయితే 2022-23లో తెలంగాణ తలసరి ఆదాయం విలువ జాతీయ పీసీఐలో ఏదైతే మనకు భారతదేశానికి సంబంధించిన తలసరి ఆదాయంలో ఎంత శాతంగా ఉంది, ఎన్ని రేట్లు ఎక్కువగా ఉందన్నట్టుగా అడుగుతున్నాడు అనమాట. ఇది నేను మీకు ఈ రకంగా కూడా చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే మనకు 2022-23కు సంబంధించినటువంటి సర్వే కనుక చూసినప్పుడు అప్పుడు మన తెలంగాణకు సంబంధించినటువంటి ఈ పీసీఐ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది ఎంత ఉంది, 3,12,000 సంథింగ్ ఉంటుంది. 3,12,398 ఉంటుంది. అదే మనం ఇదేది తెలంగాణకు సంబంధించి. అదే ఇండియాకు సంబంధించి కనుక చూసినట్లయితే ఇండియాకి వచ్చేసి మనకు 1,72,000 ఉంటుంది. 1,72,276 అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో ఇక్కడ వీటి యొక్క డిఫరెన్స్ చూస్తే మనకి ఎంత ఉంటుంది, 1,40,000 సంథింగ్ ఉంటుంది. 1,40,000 డిఫరెన్స్. అంటే తెలంగాణ అనేది ఇండియాతో పోల్చుకున్నప్పుడు 1,40,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ ఉంది. అయితే ఇక్కడ ఇది ఎన్ని రేట్లు అని చెప్పేసి అంటున్నాడు క్వశ్చన్. ఇది మనకు ఇది యాజ్ ఇట్ ఈజ్ ఇదే పాయింట్ మనకు సర్వేలో మెన్షన్ చేసిందండి. సో 1.8 రేట్స్ అని చెప్పేసి మనకు సర్వేలో యాజ్ ఇట్ ఈస్ మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు రాబోయేటువంటి సర్వే కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఈరోజు మనకు
మనకి ఇది ఈరోజు సర్వే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన సర్వే అయితే రిలీజ్ చేశారు. అండ్ తర్వాత బడ్జెట్ వస్తుంది, తెలంగాణకు సంబంధించి కూడా వస్తుంది. నేను దానికి సంబంధించిన సపరేట్గా వీడియో చేస్తాను. అండ్ ఒక్కొక్క సర్వేకి సంబంధించి ఒక 100 క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మోర్ దాన్ మీరు అవి చూసుకున్నట్లయితే మ్యాక్సిమం ఇటువంటి క్వశ్చన్స్ ఈజీగా చేసే విధంగా రాబోయేటువంటి గ్రూప్ 2 గ్రూప్ 3కి యూజ్ అయ్యే విధంగా నేను మీకు ఆ సర్వే కూడా అందించడం జరుగుతుంది. సో వాటిని కూడా చూడండి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే క్రింది వాటిలో ఏప్రిల్ 23 నాటికి ఆర్థిక వ్యవస్థకు సంబంధించి రోలింగ్ ప్రణాళిక ప్రకారం 2023లో భూటాన్ ఆర్థిక విధానానికి దాని యొక్క ఆర్థిక వ్యవస్థలో దేనిని లక్ష్యంగా చేసుకున్నాయి. కొంచెం ఇది డిఫికల్ట్ అనుకోవచ్చు. అంటే మన భారతదేశం ఇటీవల భూటాన్తో సంబంధించినటువంటి చాలా కార్యక్రమాలు ఆ దేశ అధ్యక్షుడు కూడా మన భారతదేశ పర్యటనకు రావడం జరిగింది. సో ఈ నేపథ్యంలో దాన్ని బేస్ చేసుకుని మనకి ఇలా క్వశ్చన్ అడిగింది. సో ఇది వచ్చేసి మనకు దేశీయ ఇంధన అవసరాలపై దృష్టి సారించేందుకు జల విద్యుత్ ఎగుమతుల దశల వారీగా నిలిపివేయడం అనేటువంటిది ఇటీవల వాళ్ళు తీసుకున్నటువంటి, అంటే వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చినటువంటి రోలింగ్ ప్రణాళికలో భాగంగా సో దీనివల్ల యాడ్ చేయడం జరిగిందనమాట. ఇది మనకి ఎందుకంటే ఇది భారతదేశంకు సంబంధించి ఇటీవల మనకు కరెంట్ ఇష్యూలో ఉందన్నమాట. ఈ దేశ అధ్యక్షుడు మన భారతదేశానికి రావడం, సో ఆ రకంగా మనకి క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. కొంచెం డిఫికల్ట్ అనుకోవచ్చు దీన్ని. అండ్ మరీ ముఖ్యంగా ఏంటంటే రీసెంట్గా మనకు ఈ భూటాన్ ప్రభుత్వం అందించేటువంటి అత్యున్నత పౌర పురస్కారం సివిలియన్ అవార్డు అని చెప్పేసి అంటారు. అక్కడ ఆ అవార్డు వచ్చేసి మనకు ఆర్డర్ ఆఫ్ డ్యూక్ గాల్ఫో అనేటువంటి అవార్డు కూడా మనకు మోడీ గారు పొందడం జరిగిందనమాట. అంటే ఇది మనకు రీసెంట్గా కరెంట్ ఇష్యూలో ఉంది కనుక సో ఆ దేశానికి సంబంధించిన క్వశ్చన్ మనకు ఇక్కడ అడిగినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 9 కనుక చూసినట్లయితే ఇది మనకు కరెంట్ అఫైర్స్ సంబంధించి 10వ ప్రపంచ జల ఫోరం 2024 వేదిక ఏదని చెప్పేసి అడిగాడు. సో ఇది వచ్చేసి మనకు రీసెంట్గా మేలో జరిగింది. మే 18 నుంచి 25 మధ్య మనకి ఇక్కడ బాలి, ఇండోనేషియాలో ఉన్నటువంటి బాలిలో జరగడం జరిగింది. ఇదే దాని మీద మనకు ఇంకో క్వశ్చన్ కూడా అడిగాడు. ఇదే పేపర్లో ఇంకో క్వశ్చన్ ఉంది, అక్కడ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. సదస్సులు సమావేశాలకు సంబంధించి కూడా మీరు క్లియర్గా చూడండి. కంపల్సరీ 1 లేదా 2 క్వశ్చన్లు జరుగుతున్నటువంటి, అంటే రీసెంట్గా జరుగుతున్న సదస్సులు సమావేశాల మీద కంపల్సరీ బిట్స్ ఉంటున్నాయి. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 10 చూసినట్లయితే దిగువ ఇవ్వబడ్డటువంటి 2 ప్రకటనలకు సంబంధించి సరి అనేవి ఎంచుకోమన్నాడు. ఇది ముఖ్యంగా మనకు గ్లోబల్ వార్మింగ్ గురించి ఇచ్చాడు. మీరు ఇటీవల జరిగినటువంటి చాలా ఎగ్జామ్లో ఈ గ్లోబల్ వార్మింగ్ సంబంధించినటువంటి ఈ గ్యాసెస్ సంబంధించిన దానిపైన కంపల్సరీ ఒక బిట్ ఉంటుందండి, జాగ్రత్తగా చూడండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే భూమి ఉపరితల పరారుణ వికిరణ రూపంలో వేడిని తిరిగి విడుదల చేస్తుంది అంటున్నాం. దీన్నే మనం సూర్యపుటం అని చెప్పేసి అంటాం. అంటే సూర్యుడి నుంచి వచ్చినటువంటిది మన భూమి పైన కొంత అబ్జర్వ్ చేసుకొని మిగిలినటువంటిది ఈ బయటికి రిలీజ్ చేస్తుంది, దీనివల్ల వాతావరణం వేడెక్కుతుందని చెప్పేసి మనం చదువుతాం. ఓకేనా? సో అది ఇక్కడ ఫస్ట్ది మనకు కరెక్ట్ అవుతుంది. అదేవిధంగా మొత్తం గ్లోబల్ వార్మింగ్లో CH4 అంటే మీథేన్తో చూసినప్పుడు మనం ఏదైతే ఈ మీథేన్ ఉంటుంది కదా దాని యొక్క సాపేక్ష సహకారం అనేటువంటి దీనికి సంబంధించి CO2 కంటే ఎక్కువ ఉంటుంది అంటున్నాడు. జనరల్గా అది తక్కువ ఉంటుందండి, ఎక్కువ ఉండదు, ఇది తక్కువ ఉంటుంది. సో ఇక్కడ మనకు ఓవరాల్గా చూసినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉంటుంది. తర్వాత మనకు నైట్రోజన్ ఆక్సైడ్ కావచ్చు, మీథేన్, క్లోరోఫ్లోరోకార్బన్స్ కావచ్చు, నీటి ఆవిరి, ఇవన్నీ మనకు గ్లోబల్ వార్మింగ్ ప్రధానంగా కారణం అవుతాయి అన్నమాట. సో ఇక్కడ మనకు ఎక్కువ కాకుండా తక్కువ అనిస్తే ఇది కరెక్ట్ అవుతుంది, ఇది మనకు మిస్టేక్. సో ఇక్కడ ఇది మనకు సెకండ్ అనేది ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మీరు దీనికి సంబంధించి మనం కమింగ్ ఎగ్జామ్లో ఏం చూసుకోవాలనుకుంటే సో ఇక్కడ మనం ఈ మీథేన్కి సంబంధించిన దానిపైన కూడా కొన్ని అప్లికేషన్స్ అడుగుతున్నాడు. అండ్ CO2కు సంబంధించి కావచ్చు, అండ్ కార్బన్ మొనాక్సైడ్కి సంబంధించిన గ్యాసెస్ సంబంధించినటువంటి ప్రాపర్టీస్ కావచ్చు, వీటిని కూడా ఒకసారి మీరు చూడండి. ముఖ్యంగా గ్లోబల్ వార్మింగ్ సంబంధించినటువంటి ఏవైతే గ్యాసెస్ ఉంటాయో సో వాటికి సంబంధించి మనకు ఎగ్జామినర్ కంపల్సరీ ఒక బిట్ అడుగుతున్నారు కనుక కొంచెం జాగ్రత్తగా వాటిని చూడండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 11 కనుక చూసినట్లయితే కెమిస్ట్రీకి సంబంధించి అడగడం జరిగింది. క్రింది ద్రావణంలో ఘన ద్రావితం మరియు ఘన ద్రావణి దేనిలో ఉంటాయని చెప్పేసాడు. అంటే మనకి ఇక్కడ ద్రావితం సంబంధించినటువంటి డెఫినేషన్స్ తెలవాలి. కెమిస్ట్రీకి సంబంధించిన క్వశ్చన్. సో బంగారంలో కరిగి ఉన్నటువంటి రాగి అనేది దీనికి సంబంధించి మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. అంటే కెమిస్ట్రీలో మన క్వశ్చన్ కొన్ని ఎక్స్పెక్ట్ చేయకుండా కూడా ఇచ్చాడు. ఇటువంటి మనకు ఎప్పుడు అడగలేదు, ఈ ద్రావితం గురించి ఎప్పుడు అడగలేదు. కాకపోతే ఇక్కడ రీసెంట్గా క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఇక నెక్స్ట్ ఇక్కడ డాష్ భారతదేశంలో సాధించిన విజయాలను ప్రదర్శించడమే మే 2023 ప్యారిస్లో భారత్ రాయబారి కార్యాలయం. చూడండి ఇక్కడ 2023 మేకి సంబంధించి కూడా క్వశ్చన్స్ అడిగారు. అంటే మనకి ఇది 2024 జూన్లో జరిగిన ఎగ్జామ్. సో 2023 మేకి సంబంధించిన కరెంట్ ఇష్యూస్ కూడా ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. దీనిలో మనకి ఏంటంటే ఫ్రాన్స్, యూరోప్లో మరియు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో కలిసి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి వర్క్షాప్ నిర్వహించింది. అది దేనికి సంబంధించి అని చెప్పేసి అంటున్నాను. అంటే పబ్లిక్, మనకి జనరల్గా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మనం పబ్లిక్ డిజిటల్ మౌలిక సదుపాయాలకు సంబంధించింది అని జనరల్గా మనకు తెలిసి ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఇది ఎటువంటిదంటే రోడ్డు కాదు, విద్యుత్ కాదు, వ్యర్థ పదార్థాలకు సంబంధించదు. ఇది ఏంటి డిజిటల్కి సంబంధించింది అనమాట. అది దీని యొక్క స్పెషాలిటీ. సో ఇది ఇంత డెప్త్ కూడా మనకు అంటే 1 year బ్యాక్ కరెంట్ అఫేర్ కూడా అడుగుతున్నాడు. ఎందుకంటే ఈ CBRT ఎగ్జామ్స్లో మనకు కొన్ని క్వశ్చన్స్ డిఫికల్ట్గా ఉంటాయండి. కంపల్సరీ మనం అన్ని క్వశ్చన్ చేసే విధంగా పేపర్ అయితే ఉండదు. కావాలని కొన్ని క్వశ్చన్స్ కొంచెం డెప్త్గా అడుగుతారు. వాటిని మీరు పెద్దగా పట్టించుకోకండి. మనం 150 క్వశ్చన్స్ ఉన్నప్పుడు దాదాపు ఒక 100 క్వశ్చన్స్ మనం చేస్తే అదే టాప్ ర్యాంక్ అయితే ఉంటుంది. అంటే అదే మనకు ఆ ఎగ్జామ్ సంబంధించినటువంటి టాప్ స్కోర్గా ఉంటుంది కనుక
సో ఇటువంటి క్వశ్చన్స్ ఇటువంటివి కూడా ఇస్తున్నారని చెప్పేసి డిసప్పాయింట్ కాకండి. కొన్ని కంపల్సరీ మనను కన్ఫ్యూజ్ చేసే క్వశ్చన్ కావచ్చు, డిఫికల్ట్గా ఉండేటువంటి క్వశ్చన్స్ ఇస్తారు కనుక వాటిని పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కువగా రిపీట్ అవుతున్నటువంటి ఏరియాస్ని మీరు మిస్ చేయకుండా చూసుకునే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్టయితే సో జాబితా ఇక్కడ చూసినట్లయితే జాబితా చేయబడినటువంటి తెలంగాణ ఆనకట్టలు వాటి యొక్క సంబంధిత స్థానాలకు సంబంధించి ఇక్కడ సరికానిది గుర్తించమన్నాడు. ఓకేనా. సో ఈ మనం జాగ్రఫీకి సంబంధించి నేను ఒక 10 వీడియోస్ చేస్తాను తెలంగాణ జాగ్రఫీకి సంబంధించి. చాలా క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి, మీరు వాటిని చూడండి. సో ఇక్కడ మనకు ఆనకట్టలకు సంబంధించి కావచ్చు అండ్ ప్రాజెక్టులకు సంబంధించి, నదులకు సంబంధించి మీరు ఏ ఎగ్జామ్ తీసుకున్నా కూడా 2 క్వశ్చన్స్ ఉంటాయండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియా జాగ్రఫీలో. సో ఇక్కడ నాగార్జున సాగర్ ఆనకట్ట ఇచ్చాడు అండ్ శ్రీరామ్ సాగర్ అండ్ నిజాం సాగర్ ఇచ్చాడు. ఇక్కడ మన నాగార్జున సాగర్ ఏమంటున్నాడు, నిజామాబాద్ జిల్లా తెలంగాణ, ఇది గోదావరి నది అంటున్నాడు. సో ఇది కాదండి. సో ఇది వచ్చేసి ఇక్కడ మనకు ఇక్కడ దీనికి ఇచ్చాడు. ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి నల్గొండ మరియు ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాల మధ్య ఉంటుంది. ఇది కృష్ణా నది పైన ఉంటుంది. ముఖ్యంగా మీకు తెలిసినటువంటి మనం చాలాసార్లు చూసినాం. అదే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ చూస్తే ఇది మనకు నిజామాబాద్ జిల్లాలో తెలంగాణలో గోదావరి నది పైన ఉంటుంది అనమాట. సో ఇది మనకు రివర్స్ ఇచ్చాడు, ఇది తప్పు ఇవ్వడం జరిగింది. సో మీకు చాలామంది తెలిసే ఉంటుంది, ఈజీ క్వశ్చన్, కాకపోతే కొంత ఐడియా లేకుంటే కన్ఫ్యూజ్ అయ్యి దాన్ని తప్పు చేసే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. ఏ నది పైన అని డైరెక్ట్గా అడుగుతారు. ఇది కృష్ణా నది పైన నాగార్జున సాగర్ అండ్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు గోదావరి నది పైన ఉంది. ఇంకా దీనికి సంబంధించిన ఆయకట్ట కావచ్చు, దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్కి సంబంధించి 2 కాలువలు ఉంటాయి. ఓకేనా. ఒకటి సరస్వతి కాలువ అని చెప్పేసి, ఒకటి కాకతీయ కాలువ అని చెప్పేసి. సో వాటి మీద కూడా క్వశ్చన్స్ అడుగుతారు. సరస్వతి కాలువ వల్ల ఏ ప్రాంతానికి నీరు ఎక్కువగా ఉంటుంది, నిర్మల్ జిల్లా కావచ్చు. అండ్ అదేవిధంగా కాకతీయ కాలువ వల్ల ఏ జిల్లాలకు ఎక్కువ వాటర్ సప్లై చేస్తున్నారు, అట్లా క్వశ్చన్స్ అడిగారు. నాగార్జున సాగర్ సంబంధించిన 2 కాలువలు ఉంటాయి, ఎడమ కాలువ, కుడి కాలువ. ఎడమ కాలువ అనేటువంటిది మన తెలంగాణకు సంబంధించి, కుడి కాలువ అనేటువంటిది అది ఆంధ్రప్రదేశ్ సంబంధించి. మన తెలంగాణకు సంబంధించినటువంటి ఎడమ కాలువ అనే దాని పేరు మనం లాల్ బహదూర్ శాస్త్రి కాలువ అని చెప్పేసి అంటాం. అది వచ్చేసి నెహ్రూ అని చెప్పేసి. ఇట్లా మనకు వీటి మీద కూడా క్వశ్చన్స్ అడుగుతారు కనుక కొంచెం డెప్త్గా చూసేటువంటి ఐటమ్ చేయండి. ఇక నెక్స్ట్ నిజాం సాగర్ ఆనకట్టకు సంబంధించి మనకు నిజామాబాద్ జిల్లా తెలంగాణ గోదావరి నది పైన ఉన్నటువంటి ఏదైతే మంజిరా నది, గోదావరి ఉపనది కదా, సో ఈ దీనిపైన కట్టడం జరిగిందనమాట. సో ఇట్లా మనకు అంటే మీరు ఇక్కడ చదివేటప్పుడు గోదావరి నది పైన ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ఏంటి ఒక దగ్గర రాసుకోవాలి, కృష్ణా నది పైన ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ఏంటిది రాసుకోవాలి, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది. ఓకేనా. అట్లా మనం చదివితే ఈజీగా మనం అక్కడి నుంచి బిట్ వస్తే కంపల్సరీ చేయగలుగుతాం. కంపల్సరీ ఇటువంటి కోర్ ఏరియాస్ను చూసుకోవాలి. ఇక్కడి నుంచి మీరు ఏ ఎగ్జామ్ చూసినా కూడా మినిమం 2-3 క్వశ్చన్స్ ఉంటాయి. నదులకు సంబంధించి కావచ్చు, వాటి యొక్క ఉపనదులు కావచ్చు, వాటికి ప్రాజెక్టులకు సంబంధించి. సో కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది కనుక మీరు చదివేటప్పుడు ఇటువంటి కోర్ ఏరియాస్ని కంప్లీట్ చేయండి ఫస్ట్. ఇప్పుడు టైం ఉంది కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 2కి ఇంకొక 4 నెలల టైం ఉంది. ఓకేనా. గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3కి సంబంధించి ఇప్పుడు మీకు టైం దొరికింది అని చెప్పేసి మీరు టైం వేస్ట్ చేసింది అనుకోండి, తర్వాత మళ్ళీ ఎగ్జామ్ టైం వరకు మళ్ళీ టెన్షన్ అనేటువంటి మీకు రావడం జరుగుతుంది కనుక సో ఇటువంటి కోర్ ఏరియాస్ని మీరు కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేస్తూ అండ్ మీకు రాని ఏరియాస్ను ఇప్పుడు చూసుకోవాలి. ఎగ్జామ్ టైంలో వీటిని మళ్ళీ రివిజన్ చేసుకునేటువంటి విధంగా మీరు రాసి పెట్టుకున్నట్లయితే ఈజీగా అప్పుడు రివిజన్ కూడా అవుతుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు ఇది ఎజియోట్రోప్లకు ఉదాహరణ అని చెప్పేసి అడిగాడు. ఇది ఇథనాల్లో ఘన పరిమాణం వచ్చేసి 95% ఉందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్ అనుకోవచ్చు. ఇటువంటి కొన్ని ఇంతకుముందు చెప్పాను, కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు, వాటిని మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి చూడండి క్వశ్చన్ ఎట్లా అడుగుతున్నారు అనేటువంటిది. ఇక నెక్స్ట్ ఇక్కడ 15th క్వశ్చన్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మనకి ఇటీవల ఎక్కువగా వార్తల్లో ఉన్నటువంటి బిట్ అండి. ఇది 15వది. ఈ క్రింది వాటిలో అర్జెంటీనా ఎన్నికలకు సంబంధించి సరి అనేది. ఈ క్వశ్చన్ అడగడానికి కారణం ఏంటనేది మీకు ఇక్కడ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు చాలాసార్లు చెప్పాను, ఒక అంశం మనకు వార్తల్లో ఉంటే దానికి సంబంధించి క్వశ్చన్ వేరే రకంగా అడగవచ్చు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఇక్కడ మనకు సెప్టెంబర్ 2023లో అర్జెంటీనా అధ్యక్షుడు ఎన్నుకోవడానికి సాధారణ ఎన్నికలు నిర్వహించారని చెప్పేసి అంటున్నాడు. అదేవిధంగా అర్జెంటీనా ప్రజలు దేశం యొక్క కొత్త అధ్యక్షుడిగా మితవాద ప్రజాదరణ పొందినటువంటి జేవియర్ మిలీ అనేటువంటి పర్సన్ను ఎన్నుకున్నారు అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు ఫస్ట్ దాంట్లో ఏం మిస్టేక్ ఇచ్చాడంటే సెప్టెంబర్ కాదు, ఇది జరిగింది ఎప్పుడంటే మనకి ఇది ఎలక్షన్స్ అనేటువంటిది అక్టోబర్లో జరగడం జరిగింది. చిన్న మిస్టేక్ తోటి ఇక్కడ ఒక 1 month మిస్టేక్ తోటి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు తప్పు అవుతుంది. అయితే నెక్స్ట్ ఇక్కడ అర్జెంటీనాకు సంబంధించి జరిగిన ఎన్నికల్లో మనకు జేవియర్ మిలీ ఎన్నుకున్నారు. ఇంత డెప్త్గా క్వశ్చన్ ఇక్కడ మన భారతదేశంలో జరిగేటువంటి ఎలక్షన్కి సంబంధించి ఇంత నేరోగా అడగవచ్చు. కాకపోతే ఇక్కడ ఇది ఎందుకు అడిగాడంటే సో జనరల్గా మనకు రీసెంట్గా బ్రిక్స్కి సంబంధించి కనుక మనం చూసినట్లయితే ఈ బ్రిక్స్లో మనకు రీసెంట్గా కొన్ని దేశాలు చేరడం జరిగిందనమాట. సో దాంట్లో మనం చూస్తే ఇరాన్ చేరింది. ఓకేనా. ఇరాన్ అనేటువంటి చేరింది, ఈజిప్ట్ చేరింది. ఓకేనా. అదేవిధంగా ఇథియోపియా చేరింది. ఇక్కడ మీరు ఇక్కడ ఈ మీద 3 కంట్రీస్ అని గుర్తుంచుకోండి ఈజీగా, ఈ క్యూబ్ అన్నట్టుగా. ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపియా. దాని తర్వాత మనకు యూఏఈ కూడా చేరింది అనమాట. ఓకే. యూఏఈ కూడా చేరడం జరిగింది. అండ్ ఈ అర్జెంటీనా కూడా చేరుతా అని చెప్పేసి ఫస్ట్ ఈ ఎలక్షన్ బిఫోర్ చేరుతా అని చెప్పేసి ప్రకటన చేయడం జరిగిందనమాట. అయితే ఇక్కడ ఎవరైతే ఈ జేవియర్ మిలీ అతను గెలిస్తే నేను బ్రిక్స్లో చేరనని చెప్పేసి ఆ ప్రజలకు ఆ ఎన్నికలకు సంబంధించినటువంటి దాంట్లో అతను ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. సో అదే రకంగా అతను గెలుస్తాడు. సో అర్జెంటీనా అనేటువంటి బ్రిక్స్లో చేరదనమాట. దానికి ప్రధాన కారణం ఎవరంటే
ఈ జేవియర్ మిల్లీ అనేటువంటి పర్సన్. సో అందుకని ఈ క్వశ్చన్ మనకు అడగడం జరిగింది ఇక్కడ. అండ్ ఇరాన్ కూడా ఇటీవల వార్తలు ఎక్కువ ఉంది. అక్కడ ఉన్నటువంటి ఆ అధ్యక్షుడు మనకు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడం కావచ్చు, అక్కడ ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధంలో ఇరాన్ పార్టిసిపేట్ కావడం కావచ్చు. సో ఇట్లా చాలా రకాలుగా మనకి ఇది వార్తల్లో ఉందన్నమాట. సో ఇట్లా మనకు దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ నుంచి మనకు క్వశ్చన్ అడిగిండు. చూడండి ఎంత డెప్త్గా వెళ్తున్నాడు కొన్ని క్వశ్చన్ సంబంధించి. అందుకని కంప్లీట్గా మనం చదివేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఓన్లీ అదినే చూసుకుపోవడం కాకుండా దానికి సంబంధించిన అంశాలు ఏం అడగవచ్చు అనేది మనకు కొంచెం క్రియేటివిటీ ఉండాలి. ఈ ఏరియా నుంచి క్వశ్చన్ అడగవచ్చు అని చెప్పేసి అట్లా కూడా అనుకొని మనం చదివినట్లయితే ఈజీగా క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు అండ్ ఆన్సర్ కూడా చేస్తాను. నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఈ ఏరియా నుంచి అంటే బ్రిక్స్కి సంబంధించినటువంటి ఏరియాస్ మీద మనకు బిట్ అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుందన్నమాట. అది గుర్తుంచుకోండి. సో బ్రిక్స్ ఎప్పుడు ఏర్పడింది అనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ తిరోగమన ఋతుపవనాల యొక్క లక్షణం ఏది అని అన్నాడు. ఓకే, ఇది వచ్చేసి మనకు ఆకాశం నిర్మలంగా ఉంటూ ఉష్ణోగ్రతలు అధికంగా అవుతాయి అనమాట. సో మనకు తిరోగమన ఋతుపవనాలు, వీటిని మనం ఈశాన్య ఋతుపవనాలు అని చెప్పేసి నైరుతి ఋతుపవనాలు అని చెప్పేసి మనం 2 రకాలు చూస్తాం. ఈశాన్య ఋతుపవనాలు అదేవిధంగా నైరుతి ఋతుపవనాలు, ఈ రెండింటి మీకు కంపల్సరీ బిట్స్ పడుతున్నాయండి. వీటి మీద కూడా మీరు జాగ్రఫీ చదువుతున్నప్పుడు జాగ్రత్తగా చూడండి. నైరుతి అదేవిధంగా ఈశాన్య ఋతుపవనాలు, వాటిని మనం తిరోగమన ఋతుపవనాలు అని చెప్పేసి అంటాం. సో వీటి వల్ల ఏ ప్రాంతాలు ఎఫెక్ట్ అవుతున్నాయి, ఏ రాష్ట్రంలో అత్యధికంగా వర్షం పడుతుంది, అండ్ ఇవి మొట్టమొదటిసారిగా నైరుతి ఋతుపవనాలు అయితే ఏ ప్రాంతాన్ని మొట్టమొదటిసారిగా తాకుతాయని చెప్పేసి ప్రీవియస్లో మనకు చాలాసార్లు బిట్లు అడిగిండు. సో వీటి మీద మీరు కొంచెం ఫోకస్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 17 చూసినట్లయితే ఎస్డిజి సదస్సు గురించి అడిగాడు. సో ఇది మనకు 18 నుండి 19 వరకు ఆగస్టు 2023లో జరిగిందని చెప్పేసి అంటున్నాడు. అండ్ ఇది న్యూయార్క్లో జరిగింది. యాక్చువల్లీ ఇది మనకు న్యూయార్క్లో జరిగింది, కాకపోతే జరిగినటువంటి డేట్ కనుక చూసినట్లయితే ఇది ఆగస్ట్ కాదు, సెప్టెంబర్లో జరిగింది. సో ఇది కూడా 1 మంత్ డిఫరెన్స్ తోటి ఇవ్వడం జరిగింది అనమాట. సో మనకి ఇప్పుడు ఎస్డిజి గోల్స్కి సంబంధించిన ర్యాంక్స్ కూడా మనకు నీతి ఆయోగ్ రిలీజ్ చేసింది. అది ఆల్రెడీ మనం ఒక 1 వీక్ బ్యాక్ కూడా మనం డిస్కస్ చేస్తాం. చాలా ఇంపార్టెంట్. మీరు ఎస్డిజికి సంబంధించినటువంటి 17 గోల్స్ కావచ్చు అండ్ వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకి లేటెస్ట్ నీతి ఆయోగ్ రిలీజ్ చేసినటువంటి ర్యాంకింగ్ కావచ్చు, వీటికి సంబంధించి కూడా ఒకసారి మీరు క్లియర్గా చూడండి. కంపల్సరీ మనకు బిట్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ పెట్రోలియంలో ప్రధానంగా ఉండేటువంటిది ఇది చాలామందికి తెలిసినటువంటిది హైడ్రోకార్బన్స్ అనేటువంటిది ఎక్కువ ఉంటాయి. చాలా ఈజీ క్వశ్చన్ ఇది. మన ప్రీవియస్లో కూడా ఇది రిపీట్ అయిన క్వశ్చన్ అండి. పెట్రోలియంలో ఉండేటువంటి ప్రధానంగా ఉండేటువంటిది ఏంటని చెప్పేసి ప్రీవియస్లో మనకు చాలాసార్లు డైరెక్ట్గా కూడా ఈ బిట్ అడగడం జరిగిందనమాట. ఇంకా నెక్స్ట్ చూసిన ఇటువంటి మనకు ప్రీవియస్ పేపర్లో మీరు చూడడం వల్ల ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ రిపీటెడ్ క్వశ్చన్స్ కూడా డైరెక్ట్ అడుగుతుంటారు ఇటువంటివి మనకు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ సాగరహారం అనేది ఏ సంవత్సరం చేస్తారు, ఇది మీకు తెలిసినటువంటిది 2012లో మనకు సాగరహారం అనేటువంటి చేయడం జరిగింది. సో మనకు ఏదైతే మలిదశ ఉద్యమంలో ఉండేటువంటి ముఖ్యంగా టీజేఏసీ కండక్ట్ చేసినటువంటి వాటిపైన మనకు చాలాసార్లు క్వశ్చన్స్ అడిగారు. వీటికి సంబంధించి వాటిని సరైనటువంటి క్రమంలో అమర్చమని చెప్పేసి మనం వాటి మీద వీడియో చేస్తాం. తెలంగాణ మూవ్మెంట్లో నేను ఒక 6 వీడియోస్ చేస్తాను ఇంపార్టెంట్ సంఘటనలకు సంబంధించి. సో మ్యాక్సిమం మీకు మూమెంట్లోకి వెళ్ళి జనరల్ స్టడీస్ విభాగం నుంచి క్వశ్చన్స్ అడిగితే అక్కడ నుంచి క్వశ్చన్స్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటాయి. మీరు ఆ ప్లేలిస్ట్ ఒకసారి చూడండి. ఈ సాగరహారం సంబంధించి అంటే మనకు టీజేఎస్కి సంబంధించిన వాటి గురించి చేశాను. 2000 సంవత్సరంలో టీఆర్ఎస్ మూవ్మెంట్కి సంబంధించి చేయడం జరిగింది. అండ్ మొత్తం మూవ్మెంట్లో ఉన్నటువంటి కమిటీల మీద వీడియో చేశాను. అండ్ 2009 నుంచి 2014 మధ్య ఉండేటువంటి వీడియోస్ చేయడం దానికి సంబంధించి చేశాను. అండ్ ఉద్యమంలో ఉపాధ్యాయుల పాత్రకు సంబంధించి వీడియో చేశాను. ఇట్లా మెయిన్ కోర్ సబ్జెక్టులకు సంబంధించిన దానిపైన అంటే కోర్ ఏరియాస్ సంబంధించిన దానిపైన వీడియో చేశాను. మీరు చూడండి 100% అక్కడి నుంచి మీకు ఒక బిట్ రావడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ చూడండి మళ్ళీ ఇదే క్వశ్చన్ 2 టైమ్ రిపీట్ అయింది. మనకు కొంచెం డిఫరెంట్ చేసి ఇంతకుముందు మనం చూస్తాం ఈ మీథేన్, ఇది మనకు గ్లోబల్ వార్మింగ్ సంబంధించి. ఇక్కడ చూసినట్లయితే మీథేన్ అనేది హరిత గృహ వాయువు, ఇది CO2 కంటే గ్లోబల్ వార్మింగ్పై బలమైనటువంటి ప్రభావాన్ని చూపుతుంది. ఓకేనా. సో ఇది మనకు ఫస్ట్ అనేటువంటిది ఇక్కడ ఏమిచ్చాడు, బలమైనటువంటి ప్రభావం చూపుతుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇది కరెక్ట్ అవుతుంది. సెకండ్ వచ్చేసి మనకు మీథేన్ యొక్క సాపేక్ష సహకారం C4 కంటే ఎక్కువ ఉంటుంది. సో ఇదే మళ్ళీ ఇచ్చాడు, ఇది తక్కువ ఉంటుంది. యాక్చువల్గా ఉండడం తక్కువ ఉంటుంది, దీని ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇది ఫస్ట్ పాయింట్ కింద ఇచ్చాడు. ఓకేనా. సేమ్ ఇదే దాని మీద మనకు ఇంతకుముందు కూడా క్వశ్చన్ చూస్తాం. అక్కడ ఈ పాయింట్ ఇవ్వలేదు మనకు, అక్కడ సూర్యపటంకి సంబంధించి చేసి ఈ పాయింట్ యాడ్ చేశాడు. అంటే ఇక్కడ మీకు ఇది ఒకటి తెలిసినట్లయితే దీని CO2ని మీథేన్కి మధ్య రిలేషన్ ఏది మనకు గ్లోబల్ వార్మింగ్లో ఉండేటువంటి దానిపైన ఈ రిలేషన్ చేసినట్లయితే 2 క్వశ్చన్స్కి మీరు ఇక్కడ ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇట్లా చూడండి, ఒకటే టాపిక్ మీకు 2 క్వశ్చన్స్ అడిగారు. గ్లోబల్ వార్మింగ్ సంబంధించి 100% బిట్ ఉంటుంది. మీరు రాబోయేటువంటి ఎగ్జామ్స్లో కూడా మీరు కంపల్సరీ చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి. కంపల్సరీ ఒక బిట్ మనకు ఒకటి లేదా 2 ఇంకెక్కువ క్వశ్చన్స్ పడడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ క్రింది వాటిలో ఏ కారణంగా 44వ సవరణ చట్టం
1978లో చేశారు. ఇది చాలా ఈజీ క్వశ్చన్, రిపీట్ అవుతున్నట్టు క్వశ్చన్. ఆస్తి హక్కు ప్రాథమిక హక్కు నుంచి తొలగించారు. సో మనకు 42వ రాజ్యాంగ సవరణ, 44వ రాజ్యాంగ సవరణ మోస్ట్ ఇంపార్టెంట్ రాజ్యాంగ సవరణలు మనకు 1976లో వచ్చినాయి. అదేవిధంగా 78లో వచ్చినటువంటి ఈ 2 రాజ్యాంగ సవరణలకు సంబంధించి తరచూ మీకు బిట్ అడుగుతాడు. సో ఏదో ఒక బిట్ అనేది కంపల్సరీ వస్తుంది కనుక వీటికి సంబంధించి మీరు పాలిటీ పరంగా చూసేటువంటి ప్రయత్నం చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్, మెక్సికో వైపు నుండి ట్రేడ్ బాస్కెట్లో భారతదేశానికి ఎగుమతి అవుతున్నటువంటి అతి ముఖ్యమైన వస్తువు ఏదని చెప్పేసి కూడా అడిగాడు. సో ఇది కూడా కొంచెం మనం డిఫికల్ట్ అనుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు ముడి చమురు అనేటువంటిది ఎక్కువగా వస్తుందన్నమాట. ఓకేనా, ఈ మెక్సికో దేశం నుంచి భారతదేశానికి ఎక్కువగా ఎగుమతి అవుతున్నటువంటి వస్తువు ఏంటని చెప్పేసి అడగడం జరిగింది. సో ఈ రకంగా కూడా మనకు కొన్ని డెప్త్గా ఉంటున్నాయి కొన్ని క్వశ్చన్స్ సంబంధించి, కొన్ని ఈజీగానే ఉంటున్నాయి. మనకు జనరల్గా రిపీట్ అయ్యే టాపిక్సే ఎక్కువగా అడుగుతున్నాడు. నెక్స్ట్ ఇక్కడ జాగ్రఫీకి సంబంధించి మరో క్వశ్చన్ ఈరోజు. క్రింది వాటిలో తెలంగాణలో కనిపించే ముఖ్యమైన నేల మృత్తిక రకం కానిది ఏదన్నాడు. తెలంగాణలో లేనటువంటిది ఇది అని అన్నాడు. సో తెలంగాణలో మనకు అత్యధికంగా ఏముంటాయి, మనకు ఈ రెడ్ సాయిల్స్ ఎక్కువ ఉంటాయి. ఓకేనా, మనకి ఇది ఇక్కడ రెడ్ సాయిల్స్, ఇది ఎర్ర ఇసుక, బంకమన్ను నేలలు ఉంటాయి, బంకమట్టి ఆధారిత నేలలు ఉంటాయి, ఒండ్రు నేలలు ఉంటాయి. అత్యధికంగా మనకు ఎర్ర నేలలు ఉంటాయి. దాని తర్వాత మనకు నల్లరేగడి నేలలు ఉంటాయి అన్నమాట. సో ఈ కచ్చా లేదా బురద నేలలు అనేటువంటి మనకు తెలంగాణలో కనబడవు. చాలా ఇంపార్టెంట్. మృత్తికకు సంబంధించి కూడా ఒక క్వశ్చన్ అడుగుతున్నారండి మీరు. ఏది తీసుకున్నా కూడా ఈ మృత్తికకు సంబంధించి తెలంగాణలో ఉన్నటువంటి మృత్తికలు ఏ టైప్ ఆఫ్ మృత్తికలు ఉన్నాయి, ఏది ఎంత పర్సెంట్ ఉంది, దానిలో ఉండేటువంటి ఇంపార్టెన్స్ ఏంటి, అంటే ఆ ఇప్పుడు రెడ్ సాయిల్స్ ఉంటాయి కదా, రెడ్గా ఉండడానికి కారణం ఏంటిది, అండ్ బ్లాక్ సాయిల్స్కి ఉన్నటువంటి మరొక పేరేంటి, ఈ రకంగా కూడా క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి. ఇంకా పెదవాగు ఆనకట్ట ఏ నది పైన ఉంది. ఓకేనా, సో ఇది వచ్చేసి మనకు ప్రాణహిత అనేటువంటి నది పైన ఉంది. ఇంపార్టెంట్ ఇటువంటి కూడా మీకు ఇంతకుముందు చెప్పాను, నదులు అండ్ ప్రాజెక్టులకు సంబంధించి 100% ఒక బిట్ వస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనం శాతవాహనులకు సంబంధించి హిస్టరీ బేస్డ్ క్వశ్చన్ చూడవచ్చు. క్రింది వాటిలో శాతవాహనుల పాలకులు ఏ సాహిత్యాన్ని ఆదరించారని చెప్పేసి ఇచ్చారు. సో మనం శాతవాహనుల కాలంలో కనుక చూసినట్లయితే సో అధికారిక భాష అనేది మనకు ప్రాకృతం ఉంటుంది. ఓకేనా, ప్రాకృతం అనేది ఉంటుంది. ప్రాకృతంతో పాటు మనం కుంతల శాతకర్ణికి సంబంధించి చూసినప్పుడు ఈ ప్రాకృతం స్థానంలో అతను సంస్కృత భాషను అధికార భాషగా చేస్తారనమాట. ఇది మీకు తెలిసినట్లయితే ఇక్కడ ఆన్సర్ ఈజీగా చేయవచ్చు. సో సంస్కృతం మరియు ప్రాకృతం అవుతుంది. ఓకేనా, జనరల్గా వీళ్ళ యొక్క అధికార భాష కావచ్చు, శాసన భాష అనేటువంటిది ప్రాకృతంలోనే ఉంటుంది. కాకపోతే ఓన్లీ కుంతల శాతకర్ణి టైంలో మాత్రం అతను ఈ ఏదైతే ప్రాకృతం ఉంటుంది కదా దాని ప్లేస్లో ఈ సంస్కృతాన్ని అతను తీసుకురావడం జరుగుతుంది. అది కూడా మనకు ప్రీవియస్లో చాలాసార్లు అడిగాను. ఏ శాతవాహన రాజు కాలంలో సంస్కృత భాష అనేది అధికార భాషగా ఉంది అని చెప్పేసి అడిగాడు అనమాట, కుంతల శాతకర్ణి టైంలో. ఓకేనా, అక్కడ మన ఇతని ఆస్థానంలో ప్రసిద్ధ కవులు కూడా ఉంటారు. వాళ్ళకి సంబంధించి కూడా క్వశ్చన్స్ అడిగారు చాలాసార్లు. గుణాఢ్యుడు బృహత్కథ పైశాచిక ప్రాకృతం బృహత్కథను ఈ పైశాచిక ప్రాకృతం రాయడం జరిగింది. అదేవిధంగా శర్వవర్మ వచ్చేసి కాతంత్ర వ్యాకరణం అని, అండ్ వాత్సాయనుడు వచ్చేసి మనకు ఇది కామసూత్ర అని చెప్పేసి, అండ్ ఇటువంటివి మనకు అడగడం జరిగింది. ఇంకా అదేవిధంగా కుంతల శాతకర్ణి వివాహం ఆడినటువంటి ఉత్తర భారతదేశ యొక్క రాకుమార్తె ఎవరైతే ఈ మాలయావతి, సో ఆమెకు సంబంధించిన క్వశ్చన్స్ కూడా మనకు ప్రీవియస్లో అడిగారు అనమాట. మనకు బృహత్కథ ఆధారంగా మనకేంటంటే కొన్ని గ్రంథాలు అనేటువంటి రచింపబడ్డాయి. వాటిని మీరు ఎక్కువగా చూసుకోవాలి. ప్రీవియస్లో చాలాసార్లు అడిగాడు. సోమదేవుడి యొక్క కథా సరిత్సాగరం కావచ్చు, క్షేమేంద్రుడి యొక్క బృహత్ కథ మంజరి కావచ్చు, హరిసేనుడి యొక్క బృహత్ కథ కోశం కావచ్చు, బృహత్ కథ సంహిత వరాహ మహివీరుడైనటువంటి ఈ బృహత్ సంహిత అనేటువంటిది కూడా మనకు ఈ బృహత్ కథను బేస్ చేసుకొని రాసినటువంటి ప్రముఖ గ్రంథాలు. వాటి గురించి కూడా మనకు ప్రీవియస్లో క్వశ్చన్స్ అడగడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి క్వశ్చన్ చదవచ్చు. మనకు ఇది మోడర్న్ ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి కొన్ని ఇక్కడ సంస్థలు వాటి ఇంకా ఇచ్చేసి వాటి యొక్క అవి ఎప్పుడైతే ఏర్పాటు చేస్తాడో వాటి యొక్క ఇయర్స్ వైజ్గా కాలానుక్రమంగా అమర్చుకున్నాను అనమాట. ఇక్కడ ఇండియన్ నేషనల్ అసోసియేషన్ యొక్క ఏర్పాటు ఇది మనకి ఎప్పుడు ఏర్పాటు చేస్తారు, 1876లో ఏర్పాటు చేస్తారు. మనం ఆల్రెడీ వీటికి సంబంధించి కూడా మనం సపరేట్ ఒక 800 క్వశ్చన్స్ నేను యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. ఇది మోడర్న్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి మీరు ఆ క్వశ్చన్స్ కనుక చూసినట్లయితే 100% ఏ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ అని మీరు ఆన్సర్ చేసే విధంగా ఆ బిట్స్ అనేవి ఉంటాయి. ఆ ప్లేలిస్ట్ ఒకసారి మీరు చూడండి. ఇంకా ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ AITUCని ఎప్పుడు ఏర్పాటు చేశారన్నారు. ఇది మనకు 1920లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అండ్ ఇంకా అఖిల భారత కిసాన్ సభ ఇది మనకు 1936లో ఏర్పాటు చేస్తారనమాట. సో ఇక్కడ ఇవి వరుసగానే ఇచ్చాడు కనుక ABC అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇట్లా కాకుండా ఇంకా మనకు జాతీయోద్యమంలో ఉండేటువంటివి కూడా మనకు కొన్ని సంస్థలు ఇచ్చేసి వాటికి సంబంధించి వాటిని మనకి ఇట్లే కాలానుక్రమంగా అమర్చమని చెప్పేసి చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో వాటిని కూడా మీరు కొంచెం జాగ్రత్తగా చూడండి. అండ్ ఈ క్వశ్చన్ కొంచెం 29 క్వశ్చన్ నాకు కొంచెం డౌట్ ఉంది, మేబీ కీ తప్పుగా ఇవ్వచ్చు, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే లాంకో హిల్స్ టెక్ పార్క్ అనేటువంటిది మనకు ఇది రంగారెడ్డిలో ఉంటుంది. ఓకే, ఇది మనకు తప్పే అవుతుంది. అయితే మణికొండ సిడ్జ్ అనేది మనకి హైదరాబాద్లోనే ఉంటుంది మరి యాక్చువల్గా. సో మరి ఇక్కడ ఇది తప్పని ఇచ్చాడు. అంటే ఇక్కడ మనకి తప్పుగా ఉందని గుర్తించమన్నాడు. ఈ కింది వాటిలో జిల్లాలు తప్పుగా జతపరచబడ్డాయి, వీటిని జతపరచబడ్డాయి అంటే మనకి A and B అనేది ఆన్సర్ ఇచ్చిండు. యాక్చువల్లీ మనకి ఇది ఓకే. ఈ DLFIT అనేటువంటిది మేడ్చల్లో ఉంటుంది, కరెక్ట్ రంగారెడ్డి.
బట్ ఇది హైదరాబాద్ కరెక్ట్. ఇది ఒకటే తప్పు ఉంది ఇక్కడ, ఏ మాత్రమే అనేటువంటిది మనకు ఆన్సర్ కావాలి యాక్చువల్గా. చూడండి ఒకసారి, ఇది నాకు కొంచెం డౌట్ ఉంది. 29th క్వశ్చన్ అండి. సెజ్కి సంబంధించి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ సెజ్లకు సంబంధించి కూడా మన క్వశ్చన్స్ కంపల్సరీ అడుగుతున్నాడు. తెలంగాణలో ఉన్నటువంటి సెజ్, అవి ఉండేటువంటి డిస్ట్రిక్ట్స్, వాటి యొక్క ఉపయోగం ఏంటనేది కూడా ఒకసారి మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి. ప్రీవియస్లో కూడా మనకి ఈ సెజ్లకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది, చాలా ఇంపార్టెంట్ అది. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు తెలంగాణ మూవ్మెంట్కి సంబంధించినటువంటి క్వశ్చన్ కూడా అడిగాడు. ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ప్రత్యేక తెలంగాణ ఆలోచనకు బీజం వేసింది. అయితే ఉస్మానియా విశ్వవిద్యాలయం గురించి క్రింది సన్నివేశాలను ఇక్కడ మనకు వాటి యొక్క ఆధార సంవత్సరం ఆధారంగా పెరుగుతున్న క్రమంలో అమర్చమన్నాడు. ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ స్థాపించిన సంవత్సరం, అదేవిధంగా ఆర్ట్స్ కాలేజీ, అదేవిధంగా చరిత్ర భవనం స్థాపించబడినటువంటి ఇయర్ను మన ఇక్కడ అమర్చమన్నాడు. సో దీనికి సంబంధించి ఇక్కడ మీకు ఉస్మానియా యూనివర్సిటీ మీకు తెలిసినట్టు 1918 అని తెలిసి ఉంటుంది. ఆర్ట్స్ కాలేజీ భవనం అనేది ఎప్పుడైనా మీరు కింద కామెంట్ చేయండి, చరిత్ర భవనం ఎప్పుడైనా కూడా కామెంట్ చేయండి. సో ఆన్సర్ ఏసీబీ అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ రెండింటికి సంబంధించిన ఇయర్స్ మీరు కింద కామెంట్ చేయండి. సో ఇవి మనం ఈ వీడియోలో ఒక 30 క్వశ్చన్స్ అయితే చూస్తాం. మిగతా క్వశ్చన్స్ రేపు నేను మధ్యాహ్నం మరొక వీడియోలో ఒక 50 క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఇట్లా ఒక 2-3 డేస్ వరకు నేను కంటిన్యూస్గా ఈ పేపర్ సంబంధించినటువంటి వీడియోస్ ఇదే రకంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో 100% మీరు చూడండి, మీకు చాలా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ ఎగ్జామ్లో కూడా ఈ టాపిక్స్లోకి వెళ్ళి మళ్ళీ ఏరియాస్ నుంచి మనకు బిట్స్ రావడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది కనుక సో ప్రతి ఒక్కరు కంపల్సరీ ఫాలో కండి. ఒక 2-3 డేస్ దాకా నేను కంటిన్యూస్గా ఈ వీడియోస్ మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ పీడిఎఫ్స్ కూడా మన టెలిగ్రామ్లో నేను ఒక 2-3 డేస్లో షేర్ చేస్తాను. లేదంటే మన యాప్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఎంతో కొంత మినిమం ప్రైస్ పెట్టేసి ఒక 10 రూపీస్ అట్లా పెట్టేసి మీకు ఈ పీడిఎఫ్స్, అంటే మనకి ఇప్పుడు జరుగుతున్న డిఓ ఎగ్జామ్స్ కావచ్చు, ఈ ఎగ్జామ్స్, ఇంకా ఆన్లైన్లో జరిగిన ఎగ్జామ్స్ కావచ్చు, అండ్ 2024లో జరిగిన అన్ని పేపర్స్ ఒక దగ్గర తీసుకొద్దామనే ఉద్దేశం ఉంది నాకు. అవన్నీ మన యాప్లో పెడితే ఎప్పుడంటే అప్పుడు మీకు యూజ్ అవుతాయి కనుక సో వాటన్నిటిని ఒక ఫోల్డర్ లాగా పెట్టి మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. సో చూస్తున్న ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి, ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి, అదే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. అండ్ అదేవిధంగా ఏదైతే మన యాప్లో ఉన్నటువంటి కోర్సెస్ పైన ఆఫర్ అయితే ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ర్యాపిడ్ రివిజన్ కోర్స్ Group 2, Group 3కి సంబంధించిన దానిపైన ఆఫర్ ఉంది. సో ఇది మనకు లేటెస్ట్ ఎకానమీ సర్వే అండ్ బడ్జెట్ కూడా దీంట్లో మేము అందిస్తున్నాం. 199 రూపీస్కి ఉంది కనుక ఇది ఈ రోజు 12 గంటల వరకు ఉంటుంది. ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.